సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపఠనం కావిస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ రత్న శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 34వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. సరసత్వంబు నిగూఢ కార్య ఘటనా చాతుర్య సంపత్తియున్ పురుషార్థైక పరాయణత్వమును అభ్యుత్థాన లీలా దురంధరతా ప్రౌఢియున్ కృతజ్ఞతయు వాత్సల్యంబు సద్భావమున్ సరసీజాసన వాహనాన్వయవతంస హంస నీకందముల్. హంస నలుడి దగ్గరికి వచ్చింది. తనకు అక్కడ జరిగిందంతా వివరించింది. దాంతో వృత్తాంతం అంతా తెలియజేసిన తర్వాత సంతోషంతో నలుడు ఇలా అంటున్నాడు, హంసను పొగుడుతున్నాడు. హంసను మెచ్చుకునే విధానం ఏం మెచ్చుకుంటున్నాడో చూద్దాం. సరసత్వంబు నిగూఢ కార్య ఘటనా చాతుర్య సంపత్తియున్ పురుషార్థైక పరాయణత్వమును అభ్యుత్థాన లీలా దురంధరతా ప్రౌఢియును కృతజ్ఞతయు వాత్సల్యంబు సద్భావమున్ సరసీజాసన వాహనాన్వయవతంస హంస నీకందముల్. సరసత్వము హంస, ఇక్కడ సరసీజాసన వాహనాన్వయవతంస హంస అనేది సంబోధన. సరసీజాసనము అంటే పద్మం, బ్రహ్మవాహనం. సరసీజాసన వాహన అన్వయవతంస, ఆ కులంలో శ్రేష్టమైన దాన అని చెప్పటం. బ్రహ్మవాహనాన్ని మోసేటువంటి హంసల కులంలో శ్రేష్టమైన దాన అని హంసను సంబోధించి హంస అన్నాడు. సరసీజాసన వాహనాన్వయవతంస హంస. సరసత్వంబు నిగూఢ కార్య ఘటనా చాతుర్య సంపత్తియు. సరసత్వం, సరసత కలిగి ఉండటం, ఇతరుల యొక్క మనస్సును తెలుసుకోవటం. సరే, సరసత్వము నిగూఢ కార్య ఘటనా చాతుర్య సంపత్తి. నిగూఢంగా చేసేటువంటి కార్యాన్ని చేసేటువంటి చాతుర్యం, నేర్పు. ఇది రహస్యంగా జరగాల్సిన కార్యం. అందువల్లే రహస్యంగా వెళ్ళి దమయంతితోటి మాట్లాడి వచ్చింది, వాళ్ళ చెలికత్తెలకు కూడా తెలియకుండా. ఇది అట్లా ప్రస్ఫుటం చేయొద్దని కూడా చెప్పొచ్చింది వస్తూ. కాబట్టి ఇది రహస్య కార్య ఘటన. నిగూఢ కార్య ఘటనా చాతుర్య సంపత్తియున్. ఇలా రహస్యంగా చేయటం అనేది, ఒక కార్యక్రమాన్ని పూర్తి చేసుకురావటం అనే దాంట్లో నేర్పు కలిగినదానా అని ఒక సంబోధన, ఒక విశేషణం. సరసత్వము నిగూఢ కార్య ఘటనా చాతుర్య సంపత్తియున్ పురుషార్థైక పరాయణత్వమును. పురుషార్థైక పరాయణత్వం, పురుషార్థాలు 4: ధర్మార్థ మోక్ష కామమోక్ష. ధర్మార్థ కామమోక్షాలు. ఇదిగో ఈ పురుషార్థాల యొక్క ప్రయోజనాల యందు ముఖ్యమైన మనసు కలిగినది, ఎరుకొని తత్పరత కలిగింది, ఆసక్తి కలిగింది అని చెప్పాలి. పురుషార్థైక పరాయణత్వమును అభ్యుత్థాన లీలా దురంధరత ప్రౌఢియున్. అలాగే ఒక పని చేయటానికి కావలసిన పూనిక, అభ్యుత్థాన లీలా దురంధరత ప్రౌఢియున్. అందులో నేర్పు. ఒక పని చేయాలి అనేటప్పుడు దానికి కావలసిన పూనిక, ఏర్పాటు,
అందులో మళ్ళీ అది నెరవేర్చేదానికి కావాల్సిన ప్రౌఢి ఇవన్నీ కూడా ఉండాలి. అందుకని ఒక ఒక పనిని నిర్వహించడంలో ఉన్నటువంటి నేర్పు, అభ్యుత్థాన లీలా దురంధరత ప్రౌఢి అంటే అది. కృతజ్ఞతయు, చేసిన మేలు మరవకుండా ఉండటం. హంసకి చేసిన మేలు ప్రాణాలతో వదిలిపెట్టడం. కాబట్టి ఆయనకి మళ్ళీ అలాంటి మేలు ఏదో చేయాలి కాబట్టి కృతజ్ఞత కలిగి ఉన్నది అని చెప్పటం. చేసిన మేలు మర్చిపోకుండా ఉండటమే కృతజ్ఞత. వాత్సల్యంబు, అలాగే వాత్సల్యం కలిగి ఉండటం, అనురాగం కలిగి ఉండటం. సద్భావము, సరే సాధారణంగా సద్భావం అంటే మంచి భావం అని చెబుతాం, కానీ ఇక్కడ నమ్మకము అని చెప్పాలి. సద్భావం అనే దానికి నమ్మకము అని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి వదిలిపెట్టిన తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ ఆయన భుజం మీద వాలింది కదా, అందువల్ల ఇవన్నీ కూడా నీకు అందముల్, నీకు అందముల్, నీకు అందముల్. ఇక్కడ రెండు, నీకు అందములు అన్నప్పుడేమో నీవనే కల్పతరువుకు వేరులు అని చెప్పచ్చు. సాధారణంగా నీకు అందములు అంటేనేమో నీకు అవన్నీ కూడా శోభను కూర్చేవి, సొంపును కూర్చేవి, భూషణాలు అని చెప్పాలి. ఇలా ఆ నీకు అందములు కూడా అలా రెండు రకాలుగా నీకు అందములు అనొచ్చు, నీకు అందములు అని కూడా అనొచ్చు. సరసత్వంబు నిగూఢ కార్య ఘటనా చాతుర్య సంపత్తియున్ పురుషార్థైక పరాయణత్వమును అభ్యుత్థాన లీలా దురంధరత ప్రౌఢియున్ కృతజ్ఞతయు వాత్సల్యంబు సద్భావమున్ సరసీయాసన వాహనాన్వయవతంసా హంసా నీకందముల్. ఇలా హంసను కోరాడు. చాలా మంచిదానివి, సరసత్వం కలిగిన దానివి, కృతజ్ఞత కలిగిన దానివి, వాత్సల్యం కలిగిన దానివి, అలాగే ధర్మార్థ కామోక్షాలనే చతుర్విధ పురుషార్థాలైన ఆసక్తి కలిగిన దానివి. ఒక పని చేయాలి అన్నప్పుడు అది రహస్యంగా సాధించడంలో నేర్పరివి. అలాగే ఒక పనిగా సాధించాలన్నప్పుడు దానికి అభ్యుత్థాన లీలా దురంధరత ప్రౌఢి, ఒక పనిని చేయటానికి కావలసినటువంటి నేర్పు కలిగిన దానివి అని ఇలా రకరకాలుగా ఆ హంసని పోగిడాడు నలమహారాజు. పరవతియగు దమయంతిని ధరణీధవ కన్యన్ అల్పదారుణ్య సఖీ పరివార మెరుంగకుండగ పరిచిత నిమిషమున జయ చేయ పరులకు వశమే. పరవతియగు దమయంతిని, పరవతి, పరవతి అనే పదానికి పరాధీనురాలు అని అర్థం. కన్యా తండ్రి అధీనురాలు కాబట్టి పరతంత్ర పరాధీన పరవాన్ అధవానపి అనే అమరంలో ఉంది. అందుచేత పరవతి అనే దానికి అర్థం పరతంత్ర, పరాధీనురాలు అని. అగు దమయంతిని ధరణీధవ కన్యను, ధరణీధవుడు అంటే రాజుకుమార్తె. సో ఇప్పుడు సాధారణంగా ఒక అంతఃపురంలోకి వెళ్ళటము, రాజుల ఆస్థానాల లోపలికి వెళ్ళటము, అంతఃపురంలోకి వెళ్ళటము, అక్కడ ఒంటరిగా మాట్లాడి రావడం ఇదంతా అయ్యే పని కాదు. కానీ హంస అలాంటి పనిని చక్కగా చేసుకురాగలిగాను. ధరణీధవ కన్యను, రాజకుమార్తెను అని చెప్పడం, అందుకుని రాజు యొక్క కుమార్తె అని 1-2 సార్లు చెబుతున్నాడంటే దాని అర్థం అది. వాళ్ళకు ఉండేటువంటి అంతఃపుర అవరోధాలు ఉంటాయి కాబట్టి లోపలికి వెళ్ళడానికి ఎవరికి అవకాశం ఉండదు కాబట్టి అలాంటి చోటుకు కూడా వెళ్ళి ఈ పని చేసుకొచ్చామని చెప్పటం. ధరణీధవ కన్యను అల్పతారుణ్య సఖీ పరివార మెరుంగకుండా, అల్పతారుణ్య యవనంలో కూడా అప్పుడే వచ్చినటువంటి యవనవతి.
అప్పుడే యవనంలోకి అడుగు పెట్టింది అని చెప్పడం కోసం అల్పతారుణ్య అన్నాడు. సఖీ పరివార మెరుంగకుండగా పరిచిత నిమిషమున చేయ పరులకు వశమే. పరివారం ఎరుగకుండా, సఖీ పరివారం ఎరుగకుండా, అది ఎవరు చూడకుండా అని చెప్పడం కోసం చెలికెత్తులు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు కదా మరి. అలాంటి పరివారం అంతా, పరివార జనం అంతా కూడా వాళ్ళందరికీ కూడా తెలియకుండా పరిచిత నిమిషమున చేయ పరులకు వశమే. నిమిషంలో పరిచితను చేయటం, పరిచయం కలిగిన దానిగా, స్నేహం కలిగిన దానిగా చేయటం. పరిచితను చేయన్ వరులకు వశమే. ఇతరులకు సాధ్యమా, నీవు మాత్రమే అలా సాధించావు అని చెప్పటం. పరవతియగు దమయంతిని ధరణీధవ కన్యను అల్పతారుణ్య సఖీ పరివార మెరుంగకుండ పరిచిత చేయన్. పరిచిత నిమిషమున చేయన్, నిమిషంలో పరిచితన చేయటం. పరులకు వశమే అని గారవించి ఏమేమీ అని విన్న మాటయ వినున్ వీక్షించునెమ్మోము సాంద్రామోదంబున పక్షము నివురు హస్తాంబోజ యుగ్మంబునన్. భామారత్నం రత్నము రూప సంపద తగన్ భావించు ఆనందమాధ్వీ మత్తుండై చొక్కు చిత్తమున పృథ్వీనాయకుండంతయున్. పృథ్వీనాయకుడు, భూనాయకుడు, ప్రభువు, రాజు, నలుడు. పృథ్వీనాయకుండెంతయున్ ఏమేమి అని విన్నమాటయ వినున్. విన్నమాటే వింటున్నాడట. హంస చెప్పిన మాటను మళ్ళీ 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 అడిగి వినిపించుకోవటం, వినటం. ఏమేమి అని విన్నమాటయ వినున్ వీక్షించునెమ్మోము. హంస యొక్క మొహాన్ని అట్లాగే చక్కగా చూస్తున్నాడట. నెమ్మోమున్ వీక్షించున్ సాంద్రామోదంబున పక్షముల్ నివురు హస్తాంభోజయుగ్మంబునన్. తామరల వంటి చేతులతోటి హస్తాంభోజయుగ్మంబునన్ సాంద్రామోదంబున దట్టమైన ఆనందంతో, నిండైన ఆనందంతో. సాంద్రము అంటే దట్టము, నిండు, ఇలా అర్థం చెప్పారు. ఆమోదము సంతోషము, నిండైన సంతోషంతో పక్షముల్ని ఉరు హస్తాంభోజ యుగ్మంబులన్ పక్షముల్ని ఉరు. రెండు చేతులతోటి చక్కగా దాని యొక్క రెక్కలని నివురుతున్నాయట. పక్షముల్ని ఉరు హస్తాంభోజ యుగ్మంబునన్ భామారత్నము రూపసంపద తగన్ భావించు. మనసులో దమయంతు యొక్క రూప సంపదను తలుచుకుంటూ ఉన్నాడు అనమాట. భామారత్నము రూప సంపదం తగన్ భావించు ఆనంద మాధ్వీ మత్తుండై చొక్కు చిత్తమున పృథ్వీనాయకుండెంతయున్. ఆనంద మాధ్వీ మత్తుడు, ఆనందం అనేటువంటి మాధ్వీమత్తుడు, సురను దాగిన వాడు అని ఒక రకంగా చెప్పాలంటే మాధ్వీమత్తుడు. దాని చేత మతద కలిగిన వాడు మత్తుడు. ఇక్కడ మాధ్వి అనే దానికి సరే మకరందము, సుర ఏదైనా చెప్పు, దీనికి మాత్రం మాధ్వీమత్తుడు, హర్షము అనేటువంటి, ఆనందము అనేటువంటి సుర చేత కైపెక్కినవాడు అని. ఇవి మూడు రకాలుగా ఉంటాయట ఈ మాధ్వీక రసాలు. అప్పట్లో గౌడి, పైష్టి చ మాధ్వీ చ అని. గౌడి, పైష్టి, మాధ్వి అని. ఇక్కడ మాధ్వీమత్తుడు ఇతను. ఆనంద మాధ్వీకమత్తి, నిజంగా మాధ్వి కాదు, నిజంగా సురచేత మతుడు కాదు, ఆనందం అనేది సురచేత మతుడు. ఇది రూపకం, ఆరోపితం మాత్రమే, ఆరోపించబడింది అంతే. ఆనందాన్ని సుర చేత ఆరోపింపబడింది, సుర అని ఆరోపింపబడింది.
ఆనందమాద్వీక మతుడు. ఇలా అయినటువంటి నలమహారాజు చక్కగా ఆనందపడుతున్నాడు అని. ఈ విధమున ఆనందర సమగ్నుడైన నరేంద్రుని కనుగొని విహంగ పొంగ ఉండు కార్యంబు సంఘటితం అయ్యేది. ఇంకా నాకు పంకజాసనుడు పరిచర్య చేయంబోవలనని పలికి అతని చేత సముచిత ప్రకారం మన వీడుకోలు వడిసి బ్రహ్మలోకమునకు ననేనప్పుడు. సరే, ఇక్కడ ఆనందరసమగ్నుడైన నరేంద్రుని కనుగొని, సరే సంతోషపడుతున్నట్టు ఆనందపడుతున్నటువంటి ఆ నల్లుని చూచి విహగ పొంగవుడు హంస కార్యము సంఘటితం అయ్యే ఇంకా నాకు పంకజాసనుడు పరిచయ చేయంబోవలే. ఇదిగో ఇంతటితో ఈ కార్యం పూర్తయింది, సంఘటితమైంది. ఇప్పుడు నాకు వెళ్ళవలసిన సమయం. పంకజాసనంకు పరిచర్య చేయంబోవలే. ఎక్కడికి వెళ్ళాలి? బ్రహ్మదేవుడికి పరిచర్యలు చేయాలట. పంకజాసనునకు పరిచర్య చేయబోవలేదు అని పలికి అతని చేత సముచిత ప్రకారం మనం వీడుకోలు పడిసి అలా ఆయన దగ్గర నుంచి వీడుకోలు పొంది బ్రహ్మలోకమునకు అని అన్నప్పుడు అట్లా బ్రహ్మలోకానికి వెళ్ళింది హంస. అప్పుడు నిషధరాజు ఏం చేస్తున్నాడంటే, నిషధ భూవల్లభుండు ఆత్మ నిండియున్న కౌతుకంబు ప్రకాశంబుగాక కాకయుండ వనము వెలువడి పరివార జనము గొలువ వచ్చే క్రమరనాత్మ నివాసమునకు. ఆ తర్వాత నలుడు నిషధ భూవల్లభుడు ఆత్మ నిండి ఉన్న కౌతుకంబు ప్రకాశంబుగాకయుండ, మనసులో నిండినటువంటి కుతూహలం ఏదైతే ఉందో, ఇది దమయంతి సంబంధించినటువంటి సమాచారాన్ని తీసుకొచ్చిన హంస, తద్వారా దమయంతి మనసు తెలుసుకున్నటువంటి వాడై ఆనందం పొందుతున్నవాడై ఉన్నవాడు నలుడు. అలాంటి కుతూహలాన్ని ప్రకాశము కాకయుండా, బయటకి స్ఫురించకుండా, బయటకు తెలియకుండా ప్రకాశము కాకయుండా వనము వెలువడి, ఎందుకంటే సాధారణంగా దుఃఖమైన ఆనందమైన ముఖంలో ప్రస్ఫుటంగా బయటకు కనిపిస్తుంది. అది కనపడకుండా నటించడమే అక్కడ ఆయన చేస్తున్న పని. తన ఆనందాన్ని బయటికి ప్రస్ఫుటంగా తెలియకుండా చేస్తూ వనము వెలువడి, ఇప్పటిదాకా క్రీడావనంలో ఉన్నాడు కదా, ఆ వనం నుంచి బయటపడి పరివార జనము గొలువ, ఎప్పటిలాగా ఆయన చుట్టూరుతో రాజుగారు కాబట్టి ఎప్పుడు ఉండేటువంటి పరివార జనం గొలువగా వచ్చన్ క్రమరన్ ఆత్మ నివాసమునకు, తన యొక్క నివాసానికి తిరిగి వచ్చాడు అని. నలుడు మళ్ళీ ఆ వనాన్ని వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు. వచ్చి విదర్భ రాజకన్య వియోగ విహలుండవుతూ కాలం గడుపుతుండేన్ అంతానక్కడ. ఈ రకంగా ఆయన రాజకన్య విదర్భ రాజకన్య అయినటువంటి దమయంతి యొక్క వియోగాన్ని చేత విహ్వలుడవుతున్నాడట. అవుతూ కాలం గడుపుతుండెను. అంతా అక్కడ, ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతోంది అంటే, అక్కడ అంటే దమయంతి దగ్గర, దమయంతి ఏం చేస్తోంది అని. ఇక నలుడు వరకు అయిపోయింది. ఆనందంగా హంస చెప్పిందంతా విన్నాడు, ఆనందపడ్డాడు. అక్కడ నుంచి ఆ క్రీడా వనం నుండి ఇంటికి చేరాడు. ఇవన్నీ బయటపడకుండా చక్కగా పరిచారకుల దగ్గర సేవలు పొందుతూ ఇంటికి చేరాడు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత సరే, ఆ దమయంతి యొక్క విరహానికి సంబంధించినటువంటి బాధతోటి ఆయన కాలం గడుపుతున్నాడు. ఈ లోపల అక్కడ దమయంతి పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మళ్ళీ. నలవసుధా కళత్రుని గుణంబె గుణంబుగా సార సౌరభా కలిత తదీయ కీర్తి గలికామయమైన శరాసనంబునన్ విలసిత సౌమనస్య పదవీ రుచిరంబగు తద్విలాసమున్ ములిగి గజేసి మన్మధుడు ముద్దియ వేయదొడంగెనెవ్వడిన్. మన్మధుడు ముద్దియ అంటే ఇక్కడ దమయంతిని వేయదొడంగెన్ నెవ్వడిన్. అదిగో ఆయన బాణాలు, ఆయన మన్మధుడు పూబాణాలను అన్నింటినీ కూడా దమయంతి మీద వేస్తున్నాడు అని చెబుతున్నాడు. మన్మధుడు ముద్దియన్ వేయదుడంగెనెవ్వడిన్, చాలా వేగంగా ఆ బాణాలతోటి దమయంతిని వేధిస్తున్నాడు అని. ఏమిటి ఆ బాణాలు? పూల బాణాలు కదా. అవి ఎలాంటివో, ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏమేమిటి తీసుకున్నాడో చూద్దాం. నల వసుధా కళత్రుని గుణంబే గుణంబుగా,
నలుడు నలుడు వసుధా కళత్రుడు అంటే భూమి కళత్రంగా కలిగిన వాడు అని. రాజుగారు భూమిని పరిపాలిస్తాడు కాబట్టి భూమిని కళత్రంగా చెప్పడం అనేది కౌలు సాంప్రదాయం. అందుచేత ఇక్కడ వసుధా కళత్రుని అయినటువంటి నలమహారాజు యొక్క గుణాన్ని గుణముగా, ఆయన గుణమే నారి, ఆ బాణానికి, ఆ వింటికి. నల వసుధా కళత్రుని గుణంబె గుణంబుగా సార సౌరభా కలిత తదీయ కీర్తి కలికామయమైన శరాసనంబునన్. శరాసనం ఏమిటంటే ఆయన కీర్తట. కీర్తి కలికామయమైన శరాసనంబునన్. కలికామయం అంటే మొగ్గ, కీర్తి కలికామయమైన శరాసనంబునన్ సార సౌరభా కలిత. అది ఎలాంటిది? సారము శ్రేష్టమైంది, సౌరభము అంటే మనోహరమైనది, వీటితో ఆకలిత కూడుకున్నది అని. సార సౌరభాకలిత తదియ కీర్తి కలికామయమైన శరాసనమునన్. కీర్తే ఇక్కడ శరాసనం, శరం. విలసిత సౌమనస్య పదవీ రుచిరంబగు తద్విలాసమున్ ములికిగా చేసి. బాణమేమో కీర్తి, ఆ వింటి తాడేమో గుణం అన్నాడు, విల్లేమో కీర్తి అన్నాడు. ఇప్పుడు మూడవది ఏం కావాలి కదా అంటో? బాణం కావాలి. ములికి ఏమిటి? ములికిట విలసిత, ములికి అంటే బాణం, ములికిగా చేసి అన్నాడు. అందుకే విలాసాన్ని ములికిగా చేసేయట. విలసిత సౌమనస్య పదవి రుచిరంబగు తద్విలాసమున్ ములికిగా చేసి. ఆయన గుణాన్నేమో నారిగా చేశాడు జావల్లి. ఆయన కీర్తినేమో శరాసనము తనస్సుగా చేశాడు. ఆయన యొక్క విలాసాన్ని మూలికగా చేశాడు, బాణంగా చేశాడు. చేసి మన్మధుడు ముద్ది అనేదొడంగన్ నెబడిందని. విలసిత సౌమనస్య పదవీ రుచిరంబగు ప్రస్ఫుటంగా వికసిస్తున్నటువంటి సౌమనస్యమైన అంటే సుమనత్వము, ధీరత్వము అయినటువంటి పదవీ ప్రకారం చేత, ఆ విధం చేత రుచిరమైన తద్విలాసము, మనోజ్ఞమైనటువంటి విలాసము, ఆ నలుని యొక్క విలాసాన్ని ములికగా చేసి బాణంగా చేశాడు అని. ఇలా ఇక్కడ మూడు గుణాలు మూడైనవి. మొదటిది నలుని యొక్క గుణం, ఆ గుణం ఏమో వింటి నారైంది. రెండోది ఆయన యొక్క కీర్తి, అదేమో శరాసనం అయింది, ధనస్సు అయింది. మూడవది ఆయన యొక్క విలాసం, ఇది మూలికి బాణం అయింది. ఇలా చేసి మన్మధుడు ముద్దియ నెబడిన్. మన్మధుడు దమయంతిని ఆ బాణాలతోటి కొట్టసాగాడు అని. అతను తాపజ్వరంబుమై నలమియుండ చపలలోచన ప్రియ కథా సరసిదేలే నాయపథ్యంబునను గదాయిన్ అంతకంత కలరుగోనికి సంతాపం అతిశయిల్లే. చాలా చక్కనైన భావన. సాధారణంగా జ్వరం వస్తే ఏం చేస్తారు? పచ్చం చేస్తారు, తినకపోవడం, స్నానం చేయకపోవడం, ఇలాంటివి ఉంటాయి ఆ జ్వరం తగ్గే వరకు కదా. లంకణాలు అంటూ ఉంటాం కదా, ఇలాంటివి ఉండాలి. ఇక్కడ చూడండి, అతను తాపజ్వరంబుమై నలమియుండ. అతను అంటే తనువు లేనివాడు మన్మధుడు అని. అతను తాపజ్వరంబుమై నలమియుండ. తాపజ్వరాన్ని శరీరం అంతా ఉండేటట్టుగా ఆయన పూలబాణాలు వేస్తే, ఆ దమయంతి ఏం చేస్తోందంటే, చపలలోచన ప్రియ కథా సరసిదేలే. చపలలోచన అయినటువంటి దమయంతి ప్రియ కథా సరసిదేలే,
నలుని యొక్క వృత్తాంతం, ఆయన యొక్క కథలు, ఆయన యొక్క విశేషాలు ఇవన్నీ ఒక సరస్సులాగా చెబుతున్నాడు. ఆ సరస్సులో తేలుతోంది అని. అంటే నిజంగా ఇక్కడ భౌతికంగా సరస్సు ఉందని కాదు, ఆయన కథలే సరస్సు. ఆ కథలనే సరస్సులో ఆమె తేలుతోంది. అంటే అదే పనిగా నలుడి గురించి ఆలోచిస్తోంది, ఆయన కథలన్నీ వింటోంది, తెలుసుకుంటోంది. ఇలా అందులోంచి బయటకు రాలేకుండా ఉన్నది అని. చపలలోచన ప్రియ కథ సరసి తేలే. సాధారణంగా పైనేమో జ్వరం అన్నాడు, తాపజ్వరం అన్నాడు, కిందేమో ఆ సరస్సులో తేలుతోంది అన్నాడు, కథా సరస్సులో తేలుతోంది అని. ప్రియ కథ సరసి తేలే అని అంటున్నాడు. జ్వరం వచ్చినటువంటి వాళ్ళు సరస్సులో దిగకూడదు కదా, స్నానం అవుద్ది అన్నప్పుడు ఇంకా సరస్సులో దిగేది ఎట్లా? అది సమంజసం కాదు కదా, అది పెరగడానికి కారణం అవుతుంది. అదిగో ఆ ఆపద్యంబునను కదా అంతకంతకు అలరమోనికి సంతాపమతిశయిల్లే. అదిగో ఆ అపథ్యం కారణంగా, పథ్యము అపథ్యము, జ్వరం తగిలిన వాడు పథ్యంగా ఉండాలి. ఆ పథ్యాన్ని వదిలినప్పుడు ఏమవుతుంది? అపథ్యం అయింది. అపథ్యం అవటం వల్ల అది అంతకంతకి పెరుగుతుంది. తగ్గాల్సింది పెరుగుతోంది. పథ్యంగా ఉంటే తగ్గుతుంది, అపథ్యంగా ఉండడం వల్ల పెరుగుతోంది. అపథ్యంబున కదా అంతకంతకు అలరుగోనికి సంతాపం అతిశయిల్లే. సంతాపం అతిశయిల్లడానికి కారణం ఇది అని చెబుతున్నాడు. నిజానికి ఇది కారణం కాదు, ఆమె నీళ్ళలో దిగలేదు కాదు, కానీ ఆరోపణ అలా జరుగుతోంది. నలుని కథలు అనేటువంటి సరస్సులో తేలటం వల్ల, మునిగి తేలటం వల్ల అది అపథ్యమై అంతకంతకు ఆమెకు సంతాపం పెరుగుతోంది అని. అలరుబోని, చపలలో వచ్చిన ఈ రెండు విశేషణాలు కూడా దమయంతికి సంబంధించినవి. కమల నేత్రకు అవస్థాన విముఖమైన చంచలత్వం భూమది ప్రకాశించుచుండే బాలయాలీల అభ్యసింపగబోలు రమణ దూత పతంగ శక్రంబుతోడా. కమల నేత్రకు అవస్థాన విముఖమైన చంచలత్వంబు మది ప్రకాశించుచుండే. కమల నేత్ర, కమలాల వంటి నేత్రాలు కలిగినటువంటి దమయంతికి అవస్థాన విముఖమైన అంటే నిలుకడ లేనటువంటి, నిలుకడ లేనటువంటి, నిలుకడకు విరోధి అయినటువంటి చంచలత్వము మది ప్రకాశించుచుండే. చంచలత్వం కలుగుతోందిట. చంచలత్వం, ఇందాక అందుకే చపలత్వం అన్నాడు కదా, ఆ చపలమైనా ఇక్కడ చంచలమైనా ఒకటే. చంచలత్వము మది ప్రకాశించుచుండే. ఎందువల్ల ఈ చంచలత్వం వస్తోంది? ఇంతకు ముందు దాకా లేదు కదా, ఇప్పుడే ఎందుకు వస్తోంది అంటే, బాల ఆలీల అభ్యసింపగబోలు రమణదూత పతంగ శక్రంబుతోడా. రమణదూత, రమణ, రమణ అంటే ఇక్కడ విభుడు అని. నలుడు, నలుని యొక్క దూత హంస. పతంగ శక్రము పక్షిరాజు. పక్షిరాజు అయినటువంటి, పక్షేంద్రుడైనటువంటి హంస యొక్క, హంస యొక్క విధాన్ని అభ్యసింపగబోలు, అభ్యసించినందువల్ల కాబోలు చంచలత్వం ఆమెకి ఇప్పుడు కొత్తగా వస్తోంది, ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. అంతకుముందు ఆ చంచలత్వం అనేది లేదు, ఇది కొత్తగా వచ్చింది. ఇది ఎవరి నుంచి నేర్చుకుంది అంటే హంస నుంచి నేర్చుకుంది అని చెప్పటం. అంతకుముందు లేని చాపల్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇది హంస నుంచి నేర్చుకున్నది అని. కమల నేత్రకు అవస్థాన విముఖమైన చంచలత్వము మది ప్రకాశించుచుండే, మనసులో అది ప్రకాశిస్తోంది, చపలత్వం వచ్చింది అని. ఇది ఎందుకు వచ్చింది అంటే బాల ఆలీల అభ్యసింపగబోలు, ఆ రకంగా అభ్యసించింది కాబోలు. ఎవరి నుంచి? రమణ దూత ప్రతంగ శకరంబుతోడా, నలుని దూత అయినటువంటి హంస, హంసేంద్రుని వల్ల కాబోలు, రాజహంసుల వల్ల కాబోలు అని. పతంగము అంటే పక్షి, శకరము అంటే ఇంద్రుడు. పతంగ శకరము అంటే పక్షేంద్రుడు అని, పక్షీంద్రుడు అని. ఇలా మరి ఇంతవరకు చాలు, మిగతాది రేపు చూద్దాం. స్వస్తి.
శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపట్టణం ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ రత్నశర్మ గారికి ధన్యవాదాలు.